నమస్తే అందరికీ. హౌరా బ్రిడ్జ్ 12కి అసలు ఎందుకు లాక్ చేస్తారు అని చెప్పి చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు. అవును, నిజమే. అసలు ఎందుకంటే అసలు 1870s హౌరా అండ్ కోల్కతాకి వెళ్ళడానికి ఓన్లీ షిప్స్ మాత్రమే ఉన్నాయి. అప్పట్లో ఇంగ్లీష్ రాజు ఆయన ఒక సాధారణ బ్రిడ్జ్ అనేది నిర్మించారు హౌరా టు కోల్కతా. 1906లో హౌరాలో ఒక రైల్వే స్టేషన్ అనేది అసలు ఏర్పడింది. అప్పటిదాకా ఆ యొక్క సాధారణ బ్రిడ్జ్ పై తక్కువ మంది ప్రయాణిస్తూ ఉన్నారు. అసలు ఎప్పుడైతే ఈ యొక్క రైల్వే స్టేషన్ అక్కడ అసలు ఏర్పడిందో అప్పటి నుండి అక్కడ జనాభా సంఖ్య రావడం వెళ్ళడం అసలు ఎక్కువైంది. అది చూసిన రాజు జర్మన్ దేశానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ యొక్క సాధారణమైన బ్రిడ్జిని అసలు ఇంకా స్ట్రాంగ్గా చేయడానికి ఒక కాంట్రాక్ట్ అయితే ఇచ్చారు. అప్పట్లో జర్మన్ అండ్ ఇంగ్లాండ్కి అసలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల జర్మన్ కాంట్రాక్ట్ అనేది రాలేదు. సో అప్పుడు జపాన్ దేశం మేము చేస్తాము అనేసి ధైర్యంగా వచ్చింది. ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మించడానికి ఆ యొక్క ఇంజనీర్లు ఎస్టిమేషన్ చేసిన హైట్ 1028 అంటే 1028 అడుగుల ఎత్తు, అలాగే 62 అడుగుల ఎడల్పుతో దీన్ని నిర్మించాలని చెప్పేసి జపాన్ ఇంజనీర్లకి ఇంగ్లీష్ రాజు ఆదేశించాడు. అప్పట్లో 1910లో మన ఇండియాలో ఆ యొక్క బ్రిడ్జ్ నిర్మించడానికి అంత స్టీల్ అనేది లేకపోవడంతో అప్పట్లో టాటా స్టీల్ మేము ఎలాగైనా సరే ఈ యొక్క బ్రిడ్జికి కావలసిన స్టీల్ మొత్తం సర్దుబాటు చేస్తామని చెప్పి ముందుకు వచ్చింది. దానికి కావాల్సిన స్టీల్ వచ్చి 23,600 tons తో టాటా స్టీల్ మేము ఇస్తాము అని చెప్పి ఇచ్చి ఆ యొక్క బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది 1910లో. దాని తర్వాత రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పటికీ ఈ యొక్క బ్రిడ్జిని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అది కూలిపోవడం లేదు. అంటే ఆ యొక్క జపాన్ ఇంజనీర్లు అంత స్ట్రాంగ్గా దీన్ని నిర్మించారు. అప్పటిదాకా దీన్ని సాధారణ బ్రిడ్జిగా అంటూ ఉన్నారు. అసలు ఎప్పుడైతే ఇది దీన్ని ప్రారంభోత్సవం చేద్దాం అనుకున్నారు, ఈ యుద్ధాల కారణంగా అది వాళ్ళు చేయలేదు. సో 1960 అంటే 1945లో జూన్ 14వ తేదీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గొప్పతనానికి ఆ యొక్క దీన్ని రవీంద్ర సేతు అని నిర్మించారు. అంటే ఇప్పటికీ గ్రంథాల్లో రికార్డ్స్లో రవీంద్ర సేతు ఆర్ హౌరా బ్రిడ్జ్ అనగా సేమ్ అనే
చెప్తారు. అవును, దాని తర్వాత అందరూ అంటారు ఇది 12కి అసలు ఎందుకు లాక్ చేస్తారు అనేసి. నిజం, ఈ యొక్క జపాన్ సైంటిస్టులు అసలు ఎవరైతే సైంటిస్ట్ అండ్ అసలు ఇంజనీర్లు అసలు ఎవరైతే దీన్ని నిర్మించారో అంటే వాళ్ళు చెప్పారు ఈ యొక్క బ్రిడ్జ్ అది డ్యామేజ్ లేదా అది కూలిపోయిందంటే అది ఎగ్జాక్ట్గా 12కి అది రాత్రి కావచ్చు డే టైం కావచ్చు, అది ఎప్పుడైనా సరే అది కూలిపోయింది అంటే అది ఎగ్జాక్ట్గా 12కే అది కూలిపోతుంది. అందుకే డే టైం అండ్ నైట్ టైంలో 12కి ఎగ్జాక్ట్గా దీన్ని లాక్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.